హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్న వీడియో అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఎంత మంచిగా వ్యూస్ వచ్చినాయో చాలా మంది కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను వెడ్నెస్డే బ్లాగ్ అండి ఇది. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి హాలిడేస్ కదండి, ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటే పని అయితే అస్సలు అవ్వడం లేదు. ఇంకా మార్నింగే లేచిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ రోజు ఈ వీడియోలో నేనైతే మిక్స్డ్ వెజ్ బటర్ మసాలా అయితే చేశానండి. నిజంగా చాలా యమ్మీగా ఉంటుందండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు స్కిన్ కేర్ ఇంకా హెయిర్ కేర్ గురించి అడిగారు. సో ఆ టిప్ కూడా షేర్ చేశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే గారెలు వేస్తున్నానండి. ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. నేను అసలు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లో గారెలు అనే రెసిపీని అసలు ఎప్పుడు యాడ్ చేయనండి. నాకు ఎందుకంటే ఇలా మిక్సీలో వేసిన గారెలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ రోట్లో రుబ్బుకొని వేసుకుంటేనే అసలు ఆ టేస్టే వేరండి, అంత బాగుంటాయి. కానీ ఈరోజు ఆప్షన్ లేదండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అంటే ఆల్రెడీ ముందు రోజు ఎస్కేప్ అయ్యాను బ్రేక్ఫాస్ట్ చేయకుండా. మళ్ళీ ఈ రోజు కూడా ఎస్కేప్ అయితే మా వారి చేతితో తిట్లు పడతాయి అనమాట. అందుకని ఇంకా ఎస్కేప్ అవ్వడం గురించి గారెలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా నేను అనుకున్నాను మా పిల్లలు తినరులే, నాకు ఖచ్చితంగా రౌండ్ పడుతుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ లక్ ఏంటంటే పిల్లలు కూడా తిన్నారండి ఇష్టంగా. టమాటా పచ్చడితో గారెలు తిన్నారు. నాకు షాకింగ్ అనిపించింది. ఏం చేస్తామండి, రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా విసుగొచ్చేస్తుందండి. ఏదైనా ఇన్స్టెంట్ రెసిపీస్ అయితేనే బెటర్ అనిపిస్తుంది. నాకు అసలు హాలిడేస్ కాదు కానీ వీళ్ళు టైమింగ్స్ అన్నీ మారిపోయినాయండి. వీళ్ళు స్లీపింగ్ కానీ ఆడుకోవడం కానీ అన్నీ మారిపోయినాయి టైమింగ్స్. స్కూల్కి వెళ్ళొస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. నైట్ తొందరగా పడుకుంటారు, మార్నింగ్ తొందరగా లేస్తారు, స్కూల్కి వెళ్ళిపోతారు. సో అన్ని బాగుంటాయి. ఇంక ఇలా ఇంట్లో ఉంటే హ్యాండిల్ చేయడం కష్టమేనండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు వేసి పిల్లలు పెట్టేశాను. నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకున్నానండి. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసానండి. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. పిల్లలకి ఆకలేస్తూ ఉంటది. ఏమైనా కానీ మార్నింగే మనం పని ఫినిష్ చేసుకుంటే బెస్ట్ అండి. వంట మాత్రం మధ్యాహ్నం పెట్టుకోకూడదు, మార్నింగే చేసేసుకోవడం బెస్ట్ అని అర్థమైంది నాకు. కానీ ఇప్పుడంటే అలా అవ్వడం లేదు. ఇంకా చపాతీ పిండి అయితే కలిపేస్తున్నానండి నేను. ఫస్ట్ చపాతీ పిండి కలిపేసుకున్నాం అనుకోండి, కాసేపు అది నానుతూ ఉంటుంది కదా, చపాతీలు చాలా స్మూత్ గా వస్తాయండి. ఇందులో అసలు మైదా యాడ్ చేయనండి. నార్మల్ గోధుమ పిండి మాత్రమే, కొద్ది సాల్ట్ ఆయిల్ అయితే వేసుకొని మెత్తగా కలిపేసుకుంటాను. దీన్ని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇంకా దీనిపైన అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ వెజ్ బటర్ మసాలా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ గిన్నె తీసుకొని కొన్ని గుప్పెడు జీడిపప్పులు, ఒక ఎండుమిర్చి, ఇంకా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి అయితే వేసుకున్నానండి. అందులోనే ఒక 2 పెద్ద టమాటోస్ అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే మనము 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా అవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటాను. అయితే ఇందులో ఎండుమిర్చి అయితే నేను 1 వేసుకున్నానండి. అంటే అంత ఎక్కువ స్పైసీ పిల్లలు తినరు. పైగా ఈ రెసిపీ ఏంటంటే కొంచెం కమ్మగా ఉంటుందండి, బటర్ వేస్తాం కదా. సో కారం అనేది తక్కువే ఉంటుంది. మీకు కనుక ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎండుమిర్చి కొంచెం ఒక 2 వేసుకోండి. నేనైతే 1 వేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసాను. అది ఉడుకుతూ ఉండేలోపు పిల్లలకైతే యాపిల్ కట్ చేసి ఇస్తున్నానండి. ఈ గ్యాప్ లో వాళ్ళు ఏంటంటే నన్ను పని చేసుకొని మధ్య మధ్యలో వాళ్ళని నేను ఎంగేజ్ చేయకపోతే నన్ను వంటగదిలో తినేస్తారు అనమాట. చపాతీ చేసేటప్పుడు అయితే నాకు పెద్ద టాస్క్ అండి. ఆ పిండి ఇచ్చేయమని ఏడుస్తారు. ఇంకా అందుకనే నేను ఇలా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి వాళ్ళ ముందు పెట్టేస్తానండి. వాళ్ళు డ్రాయింగ్ వేసుకుంటూ ఫ్రూట్స్ తింటూ కాసేపు ఆడుకుంటారు. మధ్య మధ్యలో వాడికి బోర్ కొట్టినప్పుడు బయటకెళ్ళి సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఇంకా పిల్లలకైతే యాపిల్ కట్ చేసి ఇచ్చేసానండి. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ తీసుకున్నాను.
ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కదండి. ఇందులో నేను క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ వేస్తున్నానండి. మీకు ఉన్న వాటిని వేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో ఉన్న వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా ఆప్షనల్ అండి. లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకి అయితే సూపర్ అన్నమాట. ఇప్పుడు క్యారెట్‌ని అయితే నేను చక్కగా పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. సో, క్యారెట్‌లో కూడా కొన్ని పీసెస్ తీసి పిల్లలకి పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులోనే నేను పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీరు నచ్చితేనే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నేను ఈరోజు ఉంది కాబట్టి వేస్తున్నాను. లేకపోతే కంపల్సరీ అయితే వేయను నేను. ఇందులో గ్రీన్ పీస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. ఇక్కడేంటంటే మా పిల్లలు కొంచెం రివర్స్ అండి. వాళ్ళు పన్నీర్ ఇష్టంగా తినట్లేదు. పన్నీర్ నేను తింటాను. పొటాటో, క్యారెట్ వాళ్ళు తింటారు. నేను పన్నీర్, క్యాప్సికమ్ తింటాననమాట. సో, అందుకని వేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈలోపు ఇవైతే ఉడికిపోయినాయండి. చూసారు కదా! స్మాష్ అయిపోయినియి. ఇంక ఇవి చల్లారేలోపు పన్నీర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిలే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ చాలా బావుంటుందండి ఈ కర్రీలో. ఆయిల్ వేడైన తర్వాత పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ అయితే వేసేసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా ఒక 2 సార్లు వాష్ చేసి అయితే వేసేసుకున్నాను. ఇవి ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి ఇవి. ఇంకా ఆయిల్‌లో వేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాము. ఇంకివి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందాక మనం చల్లారి పెట్టుకున్నాం కదండీ! జీడిపప్పులు, టమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అసలు ఇవి పేస్ట్ చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి మనకి. కమ్మగా స్మెల్ వచ్చేస్తుంది. బిర్యానీ స్పైసెస్ ఎక్కువ వేసుకోకండి. చిన్న దాల్చిన ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ సరిపోతాయి. ఎక్కువ ఫ్లేవర్ బాగోదండి ఇందులో. ఇందులో అయితే వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను చూసారు ఇలా. ఇప్పుడేంటంటే మూత తీసుకొని మనం వెజిటబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకుందామండి. కంప్లీట్‌గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. బటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ వెజిటబుల్స్ బటర్‌లో ఫ్రై అవ్వడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఎంత కమ్మగా ఉంటుందో. ఇలా బటర్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మన ఆప్షనే. నెయ్యి వేసుకోవచ్చు బావుంటది. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ బటర్‌లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ వచ్చేసి కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. ఇందులో హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా చాలా తక్కువ వేసుకోండి. ఇంక ఈ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము. ఇంక మసాలా పొడులన్నీ కూడా వెజిటబుల్స్‌కి మంచిగా పట్టుకుంటాయి కదండీ! ఇప్పుడు మనం టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంక వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాము. బటర్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనం దీన్నైతే ఉడికించుకోవాలండి. ఈలోపు నేను స్టవ్ పైన హాట్ వాటర్ అయితే పెట్టుకొని పన్నీర్‌ని అయితే హాట్ వాటర్‌లో వేసుకుంటున్నానండి. హాట్ వాటర్‌లో వేయడం వల్ల చాలా సాఫ్ట్ అయిపోతాయండి పన్నీరు. చాలా బావుంటది. ఈ రెసిపీలో పన్నీర్ అయితే ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు పన్నీర్ ప్లేస్‌లో బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది కర్రీలోకి. ఇంకా పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్నైతే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇంక లాస్ట్‌లో అయితే దించే ముందు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటే బావుంటుందండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేనైతే పాల మీద మీగడైతే తీసి పెట్టుకున్నానండి. సో, దాన్నైతే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. పాల మీద మీగడ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా 1 స్పూన్ పాల మీగడైతే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యయితే యాడ్ చేసుకున్నాను. లాస్ట్‌లో ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. కమ్మగా ఉంటుంది కర్రీ. సో, చపాతీలోకి పిల్లల కోసం ట్రై చేసి చూడండి. సూపర్‌గుంటుందసలు. ఇంకంతేనండి. మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసిన తర్వాత చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను చపాతీ రౌండ్ గా బాల్స్ చేసుకుంటున్నాను. భూమి చూడండి నన్ను ఎలా ఏడిపిస్తుందో. వాళ్ళని ఎంత బిజీ చేసినా కిచెన్ లోనే ఉంటారు. నా దగ్గరే నన్ను చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటది. చూడండి, టేబుల్ కదిపోద్దమ్మా, ఫోన్ పడిపోద్ది అని చెప్పినా వినడం లేదు. ఫోన్ లో చూస్తారు చూడు, వీడియో రికార్డ్ అవుతుందని చెప్పినా కూడా అసలు వినడం లేదు. ఇంకా అప్పుడు ఆద్యకి యాపిలక్కకి హాయ్ చెప్పమ్మా అంటే అప్పుడు కామ్గా అయ్యింది. ఆలోచిస్తుంది అనమాట, ఓకే వీడియో వాళ్ళు కూడా చూస్తారని చెప్పి. ఇంకైతే హాయ్ చెప్తుంది చూడండి. ఇక్కడ చాలా రౌడీ అండి బాబు. గౌతమ్ నైనా భయపడతాను కానీ దీన్ని మాత్రం భయపడలేను నేను. అస్సలు మాట వినదు. సో ఇప్పుడు ఆకలేసేస్తుంది అనమాట, చపాతీ కోసం వెయిట్ చేస్తుంది. ఈ కర్రీ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి, ఇంకా దాని చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఏం చేసేస్తున్నావు అమ్మా నా కోసం, పెట్టే ఆకలేస్తుంది అని చెప్పి. ఇంకా గబగబా చపాతీ అయితే చేసేసి పిల్లలకైతే పెట్టిచ్చేసాను. ఇంకా చపాతీలు అయితే చేసేసి పిల్లలకైతే కర్రీ వేసేసి పెట్టిచ్చేసానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ మాత్రం ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పిల్లలైతే తినేసి నాకైతే కాంప్లిమెంట్ ఇచ్చేసారు, బాగుందమ్మా అని చెప్పి. ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే స్కిన్ కేర్ ఇంకా హెయిర్ కేర్ కి టిప్స్ చెప్పమని అడిగారండి. మన ఇంట్లో అలోవెరా ఉంటుంది కదండి, దానికి మించిన బెస్ట్ మెడిసిన్ ఏది ఉండదండి. దాని వల్ల అసలు ఎన్ని లాభాలు ఉన్నాయో, అసలు మనకి అది ఒక్కటి ఉంటే సరిపోతుందండి, మన జుట్టుకు కానీ మన స్కిన్ కి కానీ. నేను వారంలో ఒక్క రోజైనా కూడా అలోవెరాతో ఫేస్ మసాజ్ చేసుకుంటానండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇంకా బయట నుండి క్రీమ్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. హెయిర్ ఫాల్ కానీ మన స్కిన్ కేర్ కానీ ఇది ఒక్కటి సరిపోతుంది. మన జుట్టు కూడా రాసుకుని ఒక 2-3 అవర్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. మన ఫేస్ పైన పింపుల్స్ అవి పోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా జుట్టు పెరుగుదలకి చాలా సహాయపడుతుంది. ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి. చాలా మంది దీన్ని జ్యూస్ గా చేసుకుని కూడా తాగుతూ ఉంటారు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. చాలా యూజెస్ ఉన్నాయండి దీంట్లో. సో నేనైతే దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాను వీక్ వన్స్ అయినా కూడా. సో దీన్ని ఇలా కట్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత పీస్ కట్ చేసుకొని పైన అయితే పీల్ చేసుకుందామండి, కొంచెం తొక్క తీసేసుకుందాము. దీన్ని మనం నెయిల్స్ తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో జెల్ అనేది బయటకు వస్తుందండి. దీన్ని మనం ఫేస్ పైన డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు రాసుకుని మార్నింగ్ కనుక మనం ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను బిఫోర్ మ్యారేజ్ చాలానే ట్రై చేశానండి. ఇప్పుడు అసలు అంత ఇంట్రెస్ట్ లేదు, అన్ని మర్చిపోయాను. అప్పుడే నైట్ పడుకునే ముందు ముంతాని మట్టి కూడా రాసుకునేదాన్ని నేను. సో ఇప్పుడు ఏం చేయడం లేదు, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఈ అలోవెరాని యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. నైట్ పడుకునే ముందు మనం ఇదంతా అప్లై చేసుకొని ఇది మార్నింగ్ లేచాక మనం కనుక ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది, ఇంకా సాఫ్ట్ గా ఉంటుందండి. మీకు 1 డేలోనే రిజల్ట్ తెలుస్తుంది, అంత బాగా పనిచేస్తుంది అలోవెరా. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళానండి. సో వాళ్ళని అయితే ఆడిపిస్తున్నాను. వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.